వెల్కమ్ టు skillrise.in. సో ఇది వెబ్సైట్ అనమాట. సో మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వచ్చేసి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ సో అన్నీ ఉన్నాయన్నమాట. దీంతోపాటు నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కూడా ఉంది. సో మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, రైట్. సో ఇక్కడ అల్టిమేట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నీ ఉంటాయి. సో సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ skillrise.in పోయి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను టుడే ఈరోజు వచ్చేసి సి లాంగ్వేజ్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో సి లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఓకేనా, కోడింగ్ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకేనా. సో సి లాంగ్వేజ్ అంటే ఏముండదమ్మా, సింపుల్. ఓకేనా. సో నేను నోట్స్ ప్రొవైడ్ చేశాను. సో నోట్స్ కూడా ఇక్కడ ఉంది. సో మీకు టాపిక్ వైజ్గా ఉంటుంది. సో ఇలా చూసుకోవచ్చు. ప్లస్ మెటీరియల్ కూడా ఇస్తాను. ఓకేనా. సో టుడే టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్, రైట్. సో ఇంట్రడక్షన్. సో ఇక్కడ ఇంట్రడక్షన్, అసలు సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, సో వాట్ ఈజ్ ఎ సి లాంగ్వేజ్, అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఓకేనా, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, రైట్. సో చెప్తాను. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది. అంటే ఫ్యూచర్లో ఏదన్నా మీరు కోడింగ్ చేసుకోవాలన్నా, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫ్యూచర్లో జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఈ సి అనేది బేసిక్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. సో సి ఈజ్ ద ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. అంటే ఫస్ట్ సి నేర్చుకున్నాకనే మిగతావి నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి ఎర్రర్స్ అర్థమవుతుంది, సెమికోలన్స్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ సి లాంగ్వేజ్ నేర్చుకొని మిగతా లాంగ్వేజ్ని ట్రై చేస్తారు అనమాట. ఓకేనా. సో సి లాంగ్వేజ్ ఏమి, ఇక్కడ లాజిక్స్ ఎలా ఉంటాయి, లూప్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ నేను ఫర్దర్గా చెప్తాను అనమాట. ఓకేనా. సో వాట్ ఈస్ ద సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ ఇస్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్. అంటే ఇది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై డెన్నిస్ రిచ్ అనమాట. ఓకేనా. ఇది ఎవరు కనిపెట్టినారంట? డెన్నిస్ రిచ్. ఏ ఇయర్లో కనిపెట్టినాడంట? 1972లో కనిపెట్టాడంట. బెల్ ల్యాబొరేటరీస్లో కనిపెట్టాడంట, రైట్. అర్థమైంది కదా. సో ఇది యుఎస్లో చేశారు. ఓకే. ఇట్ ఈస్ యూజ్ టు రైట్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. సి ఎందుకు యూజ్ అవుతుందంట? సిస్టమ్ సాఫ్ట్వేర్ని రెడీ చేయడానికి యూజ్ చేస్తారంట, అప్లికేషన్ రెడీ చేయడానికి యూజ్ చేస్తారంట, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చేయడానికి కూడా సి లాంగ్వేజ్ని యూజ్ చేసేవాళ్ళంట. ఓకేనా. అర్థమైందా. సో ఇప్పుడు వై సి స్టిల్ పాపులర్, ఎందుకు ఇది పాపులర్ అంటే, ఈవెన్ దో ద వరల్డ్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ బికాస్ ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెనీ మోడర్న్ లాంగ్వేజెస్. అంటే దీన్ని చూసే C++, జావా, పైథాన్ చేశారనమాట. సో ఫస్ట్ ఇది నేర్చుకొని దీని మీద క్రియేట్ చేశారనమాట. ఇట్ ఈస్ హెల్ప్ ద అండర్స్టాండింగ్ ద కంప్యూటర్ వర్కింగ్, మెమరీ, లాజిక్, హార్డ్వేర్. సో ఇట్ ఈస్ యూస్డ్ టు ద ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే ఎంబెడెడ్ సిస్టంలో అండ్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా. రిలేషన్ విత్ యూనిక్స్. ఓకేనా. సో యూనిక్స్ అంటే, సో C was developed by creating a Unix program operating system. సో ఇది యూనిక్స్ అనమాట. సో యూనిక్స్ అంటే, సో ఇక్కడ క్లిక్ చేస్తాను. సో యూనిక్స్ అంటే, సో చూడండి, సో ఫుల్ ఫామ్ ఆఫ్ యూనిక్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో అన్ఫ్లెక్స్డ్ యూనిఫార్మేషన్ అండ్ కంప్యూటింగ్ సిస్టమ్. సో ఇదనమాట. సో ఈ రెండు ఫుల్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. సో మీరు ఇది ఫర్దర్గా చూసుకోండి. ఓకేనా. యూనిక్స్. సో మనం సి లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను సి లాంగ్వేజ్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా. సో దట్స్ వై సి స్ట్రాంగ్లీ కనెక్టెడ్ విత్ ద యూనిక్స్. అంటే ఈ సి లాంగ్వేజ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి, సో మెనీ పార్ట్స్ ఆఫ్ ద యూనిక్స్ రైట్ ఆర్ ద సి. అంటే యూనిక్స్ రాసింది సి లాంగ్వేజ్లోనే. ఓకేనా. అర్థమైందా. సో ఫీచర్స్ ఏమేమి అంటే, సింపుల్ అండ్ పవర్ఫుల్, పోర్టబుల్, వర్క్ అండ్ ఎనీ కంప్యూటర్. అంటే సి లాంగ్వేజ్ ఏ కంప్యూటర్లో అయినా వర్క్ అవుతుంది. స్ట్రక్చర్ లాంగ్వేజ్ అంటే ఒక స్ట్రక్చర్ అంటూ దీనికి ఉంటుంది అనమాట. సో అన్నీ ఎలా పడితే అలా ఉంటాయి, బట్ ఇది మాత్రం దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో రిచ్ సెట్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్, సపోర్ట్ పాయింటర్స్ అండ్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో పాయింటర్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే పాయింటర్స్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా దాచిపెట్టామనుకోండి. సో దానికి ఒక కంటైనర్ కావాలి కదా, అంటే ఒక బాక్స్ కావాలి కదా. ఆ బాక్స్ ఎక్కడ ఉందో తెలియాలి అంటే మనకు పాయింటర్స్ తెలియాలి. ఓకేనా. పాయింటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫర్దర్గా వస్తుంది క్లాస్లో.
ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, అంటే తొందరగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో వై లెర్న్ సి, అసలు ఎందుకు చదవాలి అంటే సి ఈజ్ ఎ వెరీ పాపులర్. సో సి ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇంకా ప్రతి ఒక్కడు సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందరకు పోతాడు అనమాట. ఓకేనా. సో ప్రపంచంలో ఎక్కడైనా సి లాంగ్వేజ్ మస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో చైనా కానీ జపాన్ కానీ, ఓకేనా. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు కాలేజెస్, ఇట్ ఈస్ స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇండస్ట్రీస్ టీచింగ్ ప్రోగ్రామింగ్ బేస్. అంటే ఇది చెప్పడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే కోడింగ్ లాంగ్వేజ్ వస్తుంది అనమాట. ఓకేనా. అర్థమైందా. ఈజీ టు లెర్న్ టు అదర్ లాంగ్వేజ్, అంటే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది కానీ మనం వినాలి. సో ఇక్కడ లాజిక్స్ వస్తాయి, వినాలి, రైట్. సో ఇఫ్ యూ లెర్న్ సి యూ కెన్ ఈజీలీ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్. అర్థమైందా. ఇప్పుడు ఇది నేర్చుకుంటే ఏమొస్తుందంట, మిగతావన్నీ వస్తాయంట. అంటే ఇది నేర్చుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. రీజన్ ద లాంగ్వేజెస్ ఆర్ సిమిలర్ టు సింటాక్స్ ద సి లాజిక్ అండ్ సి. సో మిగతావన్నీ పోలిస్తే దీంతోనే సిమిలర్గా ఉంటాయి అనమాట. సో అండర్స్టాండ్ ద కంప్యూటర్ మెమరీ, సి హెల్ప్స్ ద అండర్స్టాండ్ ద హౌ కంప్యూటర్ మెమరీ వర్క్స్. అంటే కంప్యూటర్ మెమరీ వర్క్స్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే సి మీద డిపెండ్ అయ్యింది అనుకున్నాం. ఓకేనా. మెమరీ ఎలా పనిచేస్తుంది అంటే ఇది. ఓకేనా. సో మన మెమరీ ఎలా పనిచేస్తుంది గుర్తు చేసుకుంటే పనిచేస్తుంది. ఓకేనా. సో ఇది ఎలా పనిచేస్తుంది, సి మీద పనిచేస్తుంది అనమాట. వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, సి ఈజ్ ద వెరీ ఫాస్ట్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. సో బికాస్ సి ఈజ్ క్లోజర్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మిషన్ లెవెల్ కోడ్ అంటే ఏంటంటే, మిషన్ లెవెల్ కోడ్ అంటే ఇది 0 and 1 వస్తుంది అనమాట. ఓకేనా. 0 and 1 చూపిస్తుంది అనమాట. అంటే సి లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో చూపిస్తుంది. సో అది నేను చెప్తాను, రైట్. ఓకే. ఇప్పుడు మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అవసరం లేదు, ఎందుకంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది 0 and 1 స్టోర్ అవుతుంది. ఓకేనా. సో మన కంప్యూటర్కి సి లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. మనం రాసే ప్రోగ్రామ్ని బట్టి అది కన్వర్ట్ చేసుకొని సి లాంగ్వేజ్లకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే అది డిస్ప్లే చూపిస్తుంది, రైట్. సో వర్సిలిటీ లాంగ్వేజ్, ఇట్ ఈస్ సి ఈజ్ ఎ వర్సిలిటీ. ఓకేనా. ఇట్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ అప్లికేషన్స్, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్, గేమ్ ఇంజన్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ కంపైలర్స్. ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పినాం కదా, ఒకసారి అన్ని చదువుకోండి, మీకు యూజ్ అవుతుంది, రైట్.